నమస్తే, నేను మధు. చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త విజన్ తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. అంటే ఉద్యోగుల వెయిటేషన్ ఈక్వాలిటీ అనేది మార్చబోతున్నారు. మరి ఏ విధంగా ఇవ్వబోతున్నారు, ఆయన కొత్త పథకం ఏంటి, ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, బాబు గారు రోజు రోజుకి కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఉద్యోగుల వెయిటేజ్ నిర్ణయం గురించి కూడా ఒకటి తీసుకున్నట్టు తెలుస్తోంది. అసలు ఏంటి సార్ ఆ నిర్ణయం? ఇప్పుడు పనితీరు ఆధారంగా వాళ్ళకి వెయిటేజ్ ఇవ్వాలనేది ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆల్రెడీ తీసుకున్నారు, చెప్పేశారు. ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఆ నిర్ణయం? ఉద్యోగులు ఆయన చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ గా ఇంప్లిమెంట్ చేయట్లా. ఆయన ఎంతైతే స్పీడ్గా ఉన్నాడో అంత స్పీడ్గా వీళ్ళు పరిగెత్తి పని చేయట్లేదు. పైగా ఆయన ఏదైతే అవినీతి రహిత పాలన అనుకున్నారో అది జరగట్లేదు. క్షేత్రస్థాయిలో అవినీతి మయం అయిపోయింది అని చెప్పేసి ఆయనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కదా. అందుకే ఆయన ఏం చెప్తున్నారంటే, మీరు అవినీతి పాల్పడితే ఏసీబీ రైట్స్ చేపిస్తానని చెప్పారు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు మొత్తం టెన్యూర్లో, రాజకీయ టెన్యూర్లో ఈ మాట ఓపెన్ గా బహుశా ఎప్పుడు చెప్పలేదేమో. అంటే ఇది ఎంత స్థాయికి వెళ్ళిపోయింది ఉద్యోగుల వ్యవహారం అనేది ఆ మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సహనం కోల్పోయేంత వరకు అంత సహనం కోల్పోయినంత ఉద్యోగుల తీరు మీద ఆయన సహనం కోల్పోయారని చెప్పి చెప్పచ్చు మనం. ఎందుకంటే ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి, దాదాపు 4 సార్లు ప్రతిపక్ష నాయకుడు, 45-50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. ఏ రోజు కూడా మిమ్మల్ని ఏసీబీ రైట్స్ తీసి పట్టిస్తాను అని చెప్పి అలా. ఏసీబీ అనేది ఒక డిపార్ట్మెంట్ ఉంది, అది అవినీతి పరులైనటువంటి వాళ్ళని వేటాడుతూ ఉంటుంది అనేది అందరికీ తెలుసు. కానీ ఏసీబీని స్ట్రెంథన్ చేసి మీ మీద రైట్స్ చేపిస్తాను ఈ విధంగా చేస్తే అని చెప్పేసి అన్నారంటే ఆంధ్రప్రదేశ్ అవినీతి ఈ స్థాయిలోకి వెళ్ళిపోయింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన నోటి నుంచి పైగా చంద్రబాబు నాయుడు గారి నోటి, ఎందుకంటే ఆయన ఉద్యోగులకు గౌరవిస్తారు, ఆ గౌరవాన్ని నిలబెట్టుకోమంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఆయన ఇచ్చేటువంటి గౌరవాన్ని దుర్వినియోగపరిచి ప్రజాసేవకులుగా ఉండాల్సినటువంటి ఉద్యోగులు ప్రజల భక్షకులుగా తయారయ్యారు. చాలా మంది, అందరూ కాదు, చాలా మంది. అంటే ఏం చేశారు సార్? అంత సహనం కోల్పోయి అంత ప్రజాభక్షణ ఏం చేశారు ఉద్యోగులు? ఏం చేశారంటే, ఉద్యోగులకు సంబంధించి రెవెన్యూలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్కి సంబంధించి సార్ట్అవుట్ చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్పారు. సిసోడియా కమిటీ సిఫారసులు ఇచ్చింది. ఆ సిఫారసులు యాజిటీస్గా అమలు చేయండి, మీరు ప్రజలకి న్యాయం చేయండి అని చెప్పి రెవెన్యూ క్లినిక్లు కూడా పెట్టారు ఆయన. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల అనేక మంది ఇబ్బంది పడ్డారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి రీసర్వే పేరుతోటి తప్పులు తడక చేసేసారు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ కూడా. వాళ్ళ భూమిని వాళ్ళకి హక్కులు ఇవ్వండి, ఆ ఫోటోలు తీసేసేయండి జగన్మోహన్ రెడ్డి గారి, మనం ప్రభుత్వం ఎంబ్లం వేసిద్దాము అని చెప్పి ఆయన చెప్పారు. చెప్తే ఆయన ఒక గడువు పెట్టారు, ఈ గడువు లోపల మీరు సమస్యలు పరిష్కరించండి అని చెప్పి. అలాంటి గడువులు అనేకం పోయినాయి. రివ్యూ మీటింగ్లో ఆయన ఒకటే మాట అన్నారు, నేను చెప్తున్నాను, మీరు చెప్తే వినుకోవట్లేదు, మీరు విని పని చేయాలి, కానీ మీరు పని చేయకపోతే ప్రజలే చూసుకుంటారని కూడా అన్నారు ఆయన. ప్రజలే చూసుకుంటారు అని అన్నారు. అంటే అర్థమైంది, ప్రజలే తిరగబడితే మీరు ఎక్కడ ఉంటారు అని. ప్రజలు తిరగబడేదాకా తీసుకొచ్చుకోవద్దు మీరు అని డైరెక్ట్ గా చెప్పకుండా ఆయన సున్నితంగా చెప్పారు. మామూలుగా అయితే డైరెక్ట్ గా చెప్తారు ఎవరైనా, కానీ ఏంటంటే ప్రజలే చూసుకుంటారు, ఈ విధంగా అయితే మిమ్మల్ని ప్రజలే చూసుకుంటారు అన్నారంటే అర్థమైంది ప్రజలు తిరగబడతారని. ఇంకో సీఎం అయితే ప్రజలు తిరగబడతారు అంటారు. సీఎం కనుక తిరగబడండి అని ఒక మాట అంటే చాలు వెంబడి పడతారు అవినీతి పరులైన ఉద్యోగుల్ని. మామూలుగా కాదు, గ్రామాలకు కూడా రాని ఎక్కడ అక్కడ కట్టిపడేస్తారు. తెలంగాణలో మనం చూసాం కదా, అనే సందర్భాల్లో ఎంఆర్ఓల్ని పెట్రోల్ బస్ తగలబెట్టిన సందర్భాలు ఉన్నాయి. 4-5 ఎంఆర్ఓల్ని తగలబెట్టారు ఇక్కడ. తర్వాత రెవెన్యూ వాళ్ళని అక్కడ కట్టేశారు ఓడల్లో. చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట అంటే అవినీతి పనులైనటువంటి ఉద్యోగుల సంగతి మీరు చూడండి అని చెప్పి ప్రజలకు కానీ చెప్తే ఓడల్లో కూడా తిరగలేదు, తిరిగే పరిస్థితి కూడా ఉండదు. అంటే అంత ఇసుకిచ్చారు ఉద్యోగులు ప్రజల్ని, అంత ఇసుకిస్తున్నారు కూడా, విసిగిస్తున్నారు కూడా. అందుకే ఇప్పుడు నేను ఏసీబీకి పట్టించాల్సి వస్తుంది అని చెప్పేసి అన్నారు. అంటూ నేను ఇక నుంచి మీకు వెయిటేజ్ పెడుతున్నా, పనితీరు ఆధారంగా ప్రతి నెలలో నేను రివ్యూ చేస్తా, హెడ్స్ దగ్గర నుంచి కింద స్థాయి వరకు అందరికి సంబంధించిన పనితీరుని నేను రివ్యూ చేస్తా. రివ్యూ చేసి మీ సర్వీస్లో ఈ వెయిటేజ్ ఇస్తాను, దీన్ని బట్టి మీ పనితీరుని బట్టి వెయిటేజ్ ఇస్తాను అని చెప్పాను. అంటే భవిష్యత్తులో పదోన్నతుల విషయంలో కానీ, లేదా బెనిఫిట్స్, రకరకాల బెనిఫిట్స్ ఉద్యోగులకు ఉంటాయి కదా, ఆ బెనిఫిట్స్లో దీన్ని మీ పనితీరు నేను పరిగణలోకి తీసుకుంటాను అని చెప్పారు. ఇంకెంతకన్నా ఏ సీఎం చేస్తారు, ఏ సీఎం ఏం చేస్తారు ఉద్యోగులు చేయకపోతే, అవినీతి పరులైనట్టు ఉద్యోగులకి మరి ఇంతకన్నా ఏం చేస్తారు?
ఇప్పుడు వెయిటేజ్ ఇస్తానని చెప్పి ప్రతి నెల ఎలాగూ ఆయన రివ్యూ చేస్తారు. రివ్యూ చేసి వాళ్ళకి వెయిటేజ్ ఇస్తారు, మార్కులు ఇస్తారు. మార్కులు ఇచ్చి రేపు ప్రమోషన్స్లో ఈ వెయిటేజ్లో కన్నా తక్కువ వస్తే ప్రమోషన్స్ ఉండవు. అలాగే రకరకాల బెనిఫిట్స్ ఉంటాయి వీళ్ళకి, అలవెన్స్లు అవన్నీ అవి కూడా కట్ చేస్తారు. ఈ వెయిటేజ్ అంటే పనితీరు బాగలేకపోతే పనితీరు బాగున్నటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు ఆయన ఎప్పుడు కూడా. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఈ ఉద్యోగుల్లో కొంతమంది నీతి పరులు ఉన్నారు, కొంతమంది అవినీతి పరులు ఉన్నారు. కానీ ఇలా అవినీతి చేసిన వారిని ప్రభుత్వం తీసేయచ్చు కదా సార్, అంటే అధికారం లేదా ప్రభుత్వానికి? తీసేయచ్చు, డిస్మిస్ చేయొచ్చు. డిస్మిస్ చేసే అధికారం కూడా ఉంది. డిస్మిస్ చేసే అధికారం లేకపోలేదు, దానికి ప్రాసెస్ ఉంది. జనరల్గా ఏంటంటే ఎంత పెద్ద అవినీతి పరులు అయినా సరే సస్పెన్షన్ తోటి ఆపేస్తున్నారు. ఇప్పుడు ఆ మధ్య ఒక గిరిజన సంక్షేమ శాఖలో ఒక అధికారి ఉన్నాడు, ఒక 5 నెలల్లో రిటైర్ అవుతాను అనగా 25 కోట్ల రూపాయలు తీసుకున్నాడు డబ్బులు. సో ఆయన ఏం చేస్తారు, సస్పెండ్ చేస్తున్నారు. సస్పెన్షన్ అది అనేది పనిష్మెంట్ కాదు. సస్పెన్షన్ అనేది 6 నెలలు ఉంటుంది. 6 నెలల తర్వాత మళ్ళీ ఇతను జాయిన్ అవుతాడు. సరే డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేస్తారు. డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేసిన తర్వాత ప్రూవ్ అయింది అనుకోండి. ప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారింది అనుకోండి, ఏదో గవర్నమెంట్లో ఎవరో పట్టుకుని మళ్ళీ దీన్ని కేసు తీసేసుకుంటున్నారు. ఇట్లా కేసులు తీసేసుకున్నారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఉద్యోగ సంఘాలు చేసే పని ఆల్మోస్ట్ అదే. ఎవరైనా అవినీతి పరులైన ఉద్యోగుల మీద డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేస్తే ఆ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీని ఆపడం, లేదంటే ఏసీబీ కేసులు ఉంటే ఏసీబీ కేసులు తీసేయటం, ఇదే వాళ్ళు చేసే దందాలు ఎక్కువగా. లేదంటే ఉద్యోగులకు మాకు పిఆర్సీ పెంచండి, మాకు డిఎల్ పెంచండి, లేదా ఐఆర్లు పెంచండి, మాకు కరువు వచ్చింది, కరువు వచ్చింది, ఇదే మాట్లాడేది. అంతే తప్ప ప్రజల గురించి ప్రజా సంక్షేమం గురించి కానీ వీళ్ళు ఎప్పుడు ఆలోచించరు. ఏదైనా ఆలోచిస్తే 10% చంద్రబాబు గారు రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు ఏదైనా ఆలోచిస్తారేమో కానీ సహజంగా వీళ్ళు మీటింగ్లు పెట్టుకునేది ఎందుకంటే వాళ్ళ బెనిఫిట్స్ ఏంటి, వాళ్ళు ఏంటి, వాళ్ళ ఆరోగ్యం ఏంటి, వాళ్ళ విలాసాలు ఏంటి, వాళ్ళకి సంబంధించిన సౌకర్యాలు ఏంటి, వాళ్ళకి పని తక్కువ ఉండాలి, జీతాలు ఎక్కువ ఉండాలి, ఈ కాన్సెప్ట్లోనే మాట్లాడుతుంటారు వాళ్ళు ఎక్కువగా. అంతే తప్ప ప్రజాసేవకులు మనం ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం. మనం చదువుకుంది ఎందుకు, సమాజాన్ని సేవ చేయడానికి. మన చదువును వాళ్ళకు ఉపయోగిద్దాం, పేదలకు ఉపయోగిద్దాం, లేని వాళ్ళకి ఉపయోగిద్దాం, పేదలకు అని చెప్పి అట్లా అనుకోరు వాళ్ళు. ఎవరు వస్తారా వాళ్ళని పిండేద్దాం, ఇదే ఆలోచనలో ఉంటారు ఎక్కువ మంది. అందుకే ఈ చూసిన తర్వాత ఆయన మాత్రం మానవమాతుడే కదా, పొలిటీషియన్ ఎంత సీనియర్ అయినప్పటికీ ఆయన ఇంక ఈసీపీ ఏం చేస్తారు, ఏసీబీ రైట్ చేయాల్సి వస్తుంది అని చెప్పి మీకు వెయిటేజ్ ఇస్తున్నాను, వెయిటేజ్ ప్రకారం మీకు రాబోయే రోజులు అన్నీ ఉంటాయి, కాబట్టి మీరు పనితీరు ఆధారంగానే మీకు ఏదైనా ఉంటుంది రాబోయే రోజుల్లో అని అన్నారు. మరి వెయిటేజ్ పద్ధతి ద్వారా అయినా సరే వీళ్ళలో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? మార్పులు రాకపోతే ఇంక ఏసీబీ అన్నారు కదా, ఇంకేంటి అయితే ఉద్యోగాలు పోతాయి. ఇక ఏసీబీ అన్నారు, సస్పెన్షన్ కనీసం ఏసీబీ వాళ్ళు రైట్ చేయిస్తారు. నిజంగా కనుక అవినీతి రహిత పాలన కావాలి అని అంటే ఏసీబీకి మంచి ఆఫీసర్ని వేసి, అవును ఏసీబీని మీరు చూసుకోండి అని ఉద్యోగుల మీద వదిలిపెడితే వీళ్ళందరూ సంగతి చూస్తారు. కానీ అది ఏ గవర్నమెంట్ చేయదు. ఎందుకంటే మళ్ళీ ఉద్యోగులకి యాంటీ అయితే మాత్రం మనం ఏమన్నా ఇబ్బంది పడతాం, ఓట్ బ్యాంక్ ఏమి ఇబ్బంది ఉండదు. ఉద్యోగులు ఉండేది 5% మ్యాక్సిమం, వాళ్ళ కుటుంబీకులతో కలిపి ఒక 8 lakh పీపుల్ ఉంటారు, అందుకన్నా ఉంటారు. మిగతా 95% కానీ పీపుల్ రివర్స్ అయితే వీళ్ళ అవినీతిని తట్టుకోలేక ఏ ప్రభుత్వాలు నిలబడతాయి. కానీ వాళ్ళే ఉంటారు, భయపిస్తారు. కొంచెం చదువుకున్నటువంటి కొంత తెలివి సంపాదించుకుంటారు కదా, వాళ్ళే ఉంటారు మేము ప్రభుత్వాన్ని దించగలం, పడగొట్టగలం అనేటువంటి డైలాగులు వేస్తారు. దాంతో వీళ్ళు భయపడిపోతారు. వాస్తవంగా వీళ్ళ వల్ల ఏది కాదు. మొన్న ఉద్యోగులు గెలిపించారా, ఉద్యోగులు మళ్ళీ కనుక గెలిపించినట్టయితే అప్పటికే మాకు నెల జీతాలు రావట్లేదని చెప్పేసి వీళ్ళు ధర్నాలు చేశారు. మళ్ళీ గెలిపించుకున్నట్టయితే ఎట్లుండేదని తెలిసి ఉండేది. సో కాబట్టి గెలుపు ఓటములను ఎవరు నిర్దేశించారు, ప్రజలే నిర్దేశిస్తారు, ప్రజాక్షేత్రం నిర్దేశిస్తుంది. ప్రభుత్వంలో భాగస్వామి ఉద్యోగులు, ప్రభుత్వం ఏది చెప్తే అది చెయ్యాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం చెప్పింది చేయకుండా లేని సమస్యను క్రియేట్ చేస్తున్నారు, లేని సమస్యను కూడా క్రియేట్ చేస్తున్నారు. అదే చంద్రబాబు గారు బాధపడేది. ఒక ఫైల్కి మీరు పరిష్కారం చూపమంటే ఇంకో ఫైల్ తయారు చేస్తున్నారు మీరు సమస్యని. సో అది కాదు అని చెప్తున్నారు. చెప్పి ఆయనకు కూడా ఇసుగు పుట్టినట్టుంది. అందుకే బహుశా నేను అనుకుంటూ ఏసీబీ వాళ్ళకి పట్టించాల్సిందే మిమ్మల్ని, మా వల్ల కాదు అన్నట్టుగా మాట్లాడారు ఆయన. అంటే ఆయనకే అంత ఇసుగు పుట్టించారంటే ఇక వీళ్ళ పనితీరు ఎలా ఉంది, వీళ్ళ వ్యవహారం ఎలా ఉంది. ఇప్పుడు వెయిటేజ్ పెట్టారు, ఆ వెయిటేజ్కి మాత్రం ఏందులో ఈయన అంతే చెప్తుంటారులే, ఆ వెయిటేజ్ వల్ల ఒరిగేది. ఇంకో గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ వెయిటేజ్ని ఎందుకు పరిగణలో తీసుకుంటారు, నేను నాన్ సీరియస్ తీసుకుంటారు. ఎందుకంటే చదువుకున్నటువంటి తెలివిగల్లో కదా వీళ్ళు, జ్ఞానం వేరు తెలివి వేరు, వీళ్ళు తెలివిగల్లో వీళ్ళు. సో కాబట్టి వీళ్ళు ఎంతసేపటికి ఎక్కువ మంది, అందరు కాదు ఎక్కువ పర్సెంటేజ్ నేను చెప్తున్నా, ఎంతసేపటికి కరప్షన్, డబ్బులు ఏం చేసుకుంటారు డబ్బు వీళ్ళంతా. వాళ్ళు బతికేది ఎంతకాలం, వాళ్ళు ఏదో కరప్షన్ డబ్బుతోటి ఏదో సాధిద్దాం అనుకుంటున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో ఏం సాధించలేరు కరప్షన్ డబ్బుతోటి. వీళ్ళు కాబట్టి వాళ్ళ పిల్లలైనా దెబ్బతింటారు. సో కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారికి ఇసుకిస్తున్నారంటే వీళ్ళు. ఇప్పుడు రెవెన్యూ సమస్యలు ఎన్ని ఉన్నాయా? చాలా ఉన్నాయి సార్. 190 మంది రెవెన్యూ సమస్యలతో బాధపడుతుంటే ఒక్క రెవెన్యూ ఆఫీసర్ కూడా రెస్పాండ్ కావట్లేదు అక్కడ.
సో రెవెన్యూ మరి సమస్యలు ఎవరు తీరుస్తారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏదైనా సరే సమస్య ఉందంటే రెవెన్యూ సమస్య. అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్ని ఎత్తిపడేస్తాను అంటున్నారు ఆయన, ఒక రకంగా చెప్పాలి. లేదంటే అది ఫ్రెష్ లుక్ రావాలి, రెవెన్యూ అనేది ఫ్రెష్ లుక్ రావాలి. ఈ ఫ్రెష్ లుక్ రాకపోతే మీ ఇష్టం అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. అంటే దాన్ని కేసీఆర్ గారు చేశారు. ఆ మధ్య వీఆర్ వాళ్ళందరూ రద్దు చేసి పడేశారు. ఆ టైప్లో ఏదో సంచలన నిర్ణయం తీసుకునేదాకా వీళ్ళు ఇలానే వ్యవహరిస్తారు. సో ఇప్పుడు ఆయన అదే ఫ్రెష్ లుక్ రావాలి రెవెన్యూకి అని చెప్పారు. సో నాకు తెలిసినంత వరకు రెవెన్యూ గురించి ఇది మాట్లాడి ఉంటారు ఆయన. సో ఈ వెయిటేజ్ పద్ధతి ద్వారా ఆయన ఇప్పటికైనా ఉద్యోగుల్లో మార్పు వస్తుందా లేదా అని వెయిట్ చేసి చూద్దాం. అయితే మరి ఒకవేళ ఇంతటితో కూడా మార్పు రాకపోతే ఏసీబీకి అప్పగిస్తామని చెప్పినా సరే వాళ్ళలో మార్పు రాకుండా భయపడకుండా ఉన్న ఉద్యోగుల పరిస్థితి ఏంటి? మరి వెయిట్ చేసి చూద్దాం. వాళ్ళు ఈ మాత్రమన్నా మార్పు వస్తుందా, లేకపోతే యథాతథంగా ఇదే విధంగానే ముందుకు వెళ్తారా అనేది, మరి ఉద్యోగుల్లో ఏ విధంగా మార్పు వస్తుంది అనేది కూడా వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.